నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. నేను ఎందుకు తెలియదు తెలుసా అన్నాను. చెప్పి ఎలా పుట్టాడు అన్నాడు. కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుని కన్నదన్నాను. నీకేమైనా మెంటలా అన్నాడు. ఏ అన్నాను. పురుషులతో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను, మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఎప్పుడు నమ్మకం, అదంతా అబద్ధం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నేను అన్నాను, వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పాను. ఏంటో అడిగా అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలం ఉందా అన్నాను. 6 గంటలు వచ్చేసింది. గర్భసంచి గోబలం ఉంటే ఇంత అయిపోతే గోపా. ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే బిందంత మొహం వేసుకుని చచ్చిపోమా అన్న దాబుని. ఇప్పుడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబలం ఉందంట. నీకు ఇది నచ్చిందా? నీకు నాకు మెంటలు, నీకు మెంటలు. ఏజ్ ప్రభు నమ్ముకరా అన్న. వచ్చేసాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా.